పైకి లేవంటరా లేవాలి तू भी उठो बेटा उठो ले వెనక జరగండి కాయలు నింపి జరగండి జరగండి నువ్వు లేవరా లేవరా జరుగు ఇప్పుడు మంచి కూర్చో हाय मन तू आ बेटा हाय मन इसमें बैठ बेटा हाय मन हाँ उनको बुक बेटा अब अच्छा बैठ अंदर बाग सात्विक మంచి కోసం అందర్ బాగ్ పెట్టండి ఇప్పుడు శ్లోకం చెప్పిన తర్వాత అటెండెన్స్ తీసుకోవాలని చెప్పినా నేను అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఎవరు అరవకుండా స్వచ్ఛపెట్టు తర్వాత పెట్టిస్తే అటెండెన్స్ తీసుకునేటప్పుడు అందరూ ఒకసారి చెప్పండి మీ ఆన్సర్ मोक्षिका एसटी చెప్పు बेटा मोक्षिका एसटी చెప్పు बेटा एसटी चैट गुड क्या కింద కూసో हां गायत्री हां सैनास प्रेजेंट टीचर नजरा రాలేదు కదా ధన్వీర్ అనన్య ఆదిత్య మహిరా అందరి పేర్లు ఇచ్చినా అందరి పేర్లు వచ్చినాయా వెరీ గుడ్ ఇప్పుడు నేను స్లేట్ పైన ఒక అంకె రాస్తా గుండమ్మా ఎంత ఇది ఎంత బాగుంది చెప్పాలి క్లాత్ ఉంటుంది క్లాత్ ఉంటే బట్ట ఆ బట్ట కొంచెం వాటర్ అంటించుకొని రాకండి కూర్చో ఒకటి అన్నప్పుడు ఒకసారి లేవండి మణికంఠ స్టాండప్ నువ్వు కూర్చో మణికంఠ ఎంతమంది ఉన్నారు నేను లెక్క పెట్టమని అన్నాను కదా మణికంఠలు ఎంతమంది ఉన్నారు ఒకటి గుడ్డమ్మ స్టాండప్ ఆపాన్ స్టాండప్ ఇప్పుడు గుండమ్మ ఆపాన్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు రెండు వెరీ గుడ్ సైనా నువ్వు లేవు మా శివ నువ్వు లేవు సాత్విక్ నేను ఎవరిని లేవమంటే వాళ్ళే లేవాలి సాత్విక్ లేవు నువ్వు అక్కడ ఇప్పుడు చూడు నువ్వు ఇక్కడ ఉండు మరికంట నువ్వెంత
చూపెట్టు. ఎంతమంది? వెరీ గుడ్. క్లాస్ కొట్టండి మణికంఠకి. గట్టిగా ఉండండి. కూర్చో. నువ్వు కూడా కూర్చో. ఆగండి. మీరు ఎందుకు జరగండి. ఇప్పుడు చూడండి. మణికంఠ ఈ పలుకు పట్టుకో. గుండమ్మ ఈ పలుక పట్టుకో. ఈ చేతితో నీ పలుక పట్టుకో. ఇప్పుడు మణికంఠ నీ దగ్గర ఎన్ని పలుకలు ఉన్నాయి? గుండమ్మ దగ్గర ఎన్ని ఉన్నాయి? కాలు కాలు మంచి దగ్గర పెట్టుకో. పట్టుకో. ఇంకో చేతి ఇంకో పలుక పట్టుకో. ఇప్పుడు చూడండి. ఆపాన్ దగ్గర ఎన్ని పలకలు ఉన్నాయి ఒకసారి లెక్క పెట్ట. ఆపాన్ చూపెట్టు. ఈ రెండు చేతులతో నీకు చూపెట్టు పైకి. ఈ పలకని పలకని. 1 2 3. ఆపాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 పలకలు ఆపాన్ దగ్గర ఉన్నాయి. ఉన్నాయా? నేను ఎత్తుకుంటూ కూర్చుంది. రావండి డబ్బుల్ని. ఎవరు తెమ్మన్నారు నీకు డబ్బులు? మీరు కొంచెం ఎందుకు జరగండి. ఇప్పుడు 1 2 అంకెల్ని మళ్ళీ మనము వేటితో లెక్క పెట్టాలి అంటే ఇంకో కొన్ని ఐటమ్స్ వేస్తా. కూసు కిందికి కూసు. కొన్ని ఐటమ్స్ తీసుకొస్తా. ఆ వెట్లనే లెక్క పెడతారు. అందరికి జాగలిస్తుందండి. మీరు జరగండి. మీ చేతులకు కొన్ని కొన్ని ఇస్తా. అవేంటి ఎన్ని నేను చెప్పాలి నాకు. ఎన్ని ఉన్నాయి నీ చేతిలో? 3. అరే ఏం తింటారా పెట్టిని? మీరు ఎందుకు జరగండి. అందరికి ఇస్తే జరగండి. అరే శివగారికి నీకు ఇంకా కొన్ని ఎక్కిస్తే శివగారికి తీసుకో. ఇస్తారా? ఇదెంత? 2. ఇదెంత? 3. ఇదెంత? 4.
శ్రద్ధగా వినండి. నేను చెప్పేది మీరు వినాలి. ఇలా పెట్టండి రవి. ఇప్పుడు వినండి. నువ్వు ఎందుకు చదువుతున్నావురా పిల్లలు? ఇదెంత? ఇప్పుడు ఈ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉన్న వస్తువు ఎక్కడుంది? ఇది జతపరచాలి మనం. అంటే ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉన్న వస్తువు ఎక్కడుంది? ఒకసారి బాగా చూడండి. ఇక 1 2 ఇడున్నాయి. 1 2 3 ఇడున్నాయి. ఒకసారి నేను లెక్క పెట్టేది వినండి. ఈడ ఒకటి ఉందా? ఈడ ఎన్ని ఉన్నాయి రాళ్ళు? 2 ఉన్నాయి. ఈడ 2 ఉందా? ఇక్కడ 2. ఒకటి ఇది 2ఆ? ఈడ చూడరా మని. ఇక్కడ చూడు, నా ముఖం కాదు. అందరూ ఇక్కడ చూడండి. 2. ఇక్కడ ఎన్ని రాళ్ళు కాయలు ఉన్నాయి? 1 2 3. ఎన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని కాయలు ఉన్నాయి? 3. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. క్యాప్ ఎన్ని ఉన్నాయి? ఈడ ఎంత ఉంది? ఇప్పుడు చాక్పీస్ తీసుకొని ఎట్లా కలపాలి మని? ఇక్కడ నుంచి ఇట్లా కలుపు దీని దగ్గరికి. ఈ ఒక్కటికి దీనికి ఇట్లా కలుపు. కలుపు వీడికి రాని. ఇట్లా రాని. ఇట్లా గుడ్. ఉండండి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరితో చేపిస్తాను కదా. ఫస్ట్ మీరు చూడండి. ఇప్పుడు ఇదెంత? ఇది ఒకటి. ఇదెంత? 2. ఇక్కడ రాళ్ళు ఎన్ని ఉన్నాయి? దాన్ని ఎట్లా కలపాలి? ఇట్లా కలపాలి. పట్టుకో. సరే. గుడ్. క్లాస్ కొట్టండి ఆమెకి. కలుపుది. ఎంత? 3. ఇది ఎన్ని కాయలు ఉన్నాయి? ఒకసారి పెట్టండి. 1 2 3. ఎన్ని కాయలు ఉన్నాయి? ఇది ఎంత ఉంది? 3. ఇక్కడ గీత ఎట్లా గీయాలి? గుండమ్మా ఇది ఎంత? 3. కండి. ఇది ఎంత? ఇది చూడు. కాయలు లెక్క పెట్టి 1 2 3. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నువ్వు ఇది ఎక్కడికి గీత కొట్టాలి? ఎట్లా గీత కొట్టాలి? మేర కొట్టు. అట్లా. గుడ్. క్లాస్ కొట్టాలి మేరకి. వినేటప్పుడు చక్కగా వింటే నువ్వు చేస్తావు. నువ్వు వింటలేవు, ఎక్కడెక్కడో చూస్తున్నావు. ఇదెంత?
కలపాలి కలుపు ఇక్కడ రావాలి ఇదెంత 4 కాయలు ఇక్కడ ఎంత 5 కాయలు 1 2 3 4 5 కాయలు ఉన్నాయా అబ్బాని ఇదెంత 5 జరగండి ఎందుకు పక్కబట్టారు అంతగానం ఆడుకుంటే వేస్ట్ మళ్ళీ వస్తారు ఇదెంత 1 2 3 4 5 కాయలు ఉన్నాయా ఇట్లా గీత కొట్టు అన్నమాట ఇక్కడ ఇవ్వండి మీరు మంచిగా కూర్చోండి ఇప్పుడు నేను అడుగుతున్నా కొంచెం జరగండి 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 ఎంత మొత్తం జరగండి జరగండి జరుగు మరి అంత దూరం కాదు ఇక్కడ వచ్చి కూర్చోండి ఒరే నాయనా మంచి కూర్చో పైన స్కూల్ రా ఏం చెప్పకండి నేను ఏం చెప్పినా మీరు ఏం చూడకండి చెప్పకండి రండి అన్నం తినండి గుడ్డు తినండి ఇంటికి పోండి సరేనా ఏం ప్రశ్న ఏం నేర్చున్నా మీ టీచర్ ఏం చెప్తున్నా అంటే ఏం చెప్తావు ఇంటికి పోయి అక్కడ ఇద్దరు ముచ్చట పెట్టి నువ్వు సర్టిఫికెట్ వాడు పలకదియండి నువ్వు పలకదియవు బాగా సరిపోయింది ఇద్దరు తిన్నామా పోయినామా వచ్చినామా అన్నట్టు చేస్తారు బుద్ధి ఉండాలి ఇంతనన్నా మీ అమ్మ వాళ్ళు అడిగితే ఏం చెప్తారు టీచర్ ఏం చెప్పలేదు అన్నం గుడ్డు పెట్టి పంపించిందని చెప్తారా చెప్పాలని తెలియదా మీకు ఎంత అర్చి చెప్తున్నానా నేను ఏం ధమీర్ నువ్వు అది ఎందుకంటే మాట్లాడుతున్నారు మీ అంత వీళ్ళందరితోనే చెప్పిపించిన మీ ఇద్దరితో ఎందుకు చెప్పిపోయలేట్రా మీరు అసలు వింటున్నారా వినాలని చెప్పలేనా వినండి మళ్ళీ ఒకసారి మళ్ళీ చూపిస్తా ఎంత ఇది మీ తలలలో ఏముంది తలలలోకి ఎక్కలేదా 1 2 3 4 5 ఇదేంటిది పూర్వ గణిత భావనల్లో అంకెల పరిచయంలో మనం అంకెలు నేర్చుకుంటున్నామా అంకెలని జతపరచడం అంకెలను జతపరచడం అంటే ఇది 1 ఉంది ఈ డబ్బా 1 ఉంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ రాళ్ళు 2 ఉన్నాయి ఇక్కడ 3 ఉంది ఇక్కడ కాయలు 3 ఉన్నాయి 1 2 3 ఉన్నాయి 4 ఉంది కాయలు ఇక్కడ 4 ఉన్నాయి ఎట్లా జతపరిచినాము 1కి ఇట్లా 1 పెట్టినాము ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 రాళ్ళకి ఇట్లా జత చేసినాము ఇక్కడ 3 ఉంటే ఇక్కడ చూడు వాడు ఎంత రాళ్ళ చక్కగా పడుకుంటున్నాడు ఒరే నాయనా ఏమైంది దానికి శివా ఇక్కడ చూడు మీరందరూ పోలీస్ కావాలనుకుంటున్నారు కదా మరి టీచర్ కావాలనుకుంటున్నారు కదా ఇవన్నీ నేర్పుతూనే అవన్నీ నేర్చుకుంటేనే మీరు ఇవన్నీ లేకపోతే కారు ఇవన్నీ కావాలంటే ఇవి నేర్చుకోవాలి మీ ఇంటికాడ 2 పందులని గాయాలను అందుకే మీరు డాక్టర్ కావాలన్నా టీచర్ కావాలన్నా ఫస్ట్ మీరు ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటే అరే నోరు పోయిరా నేను ఇక్కడ టీచర్ చెప్పి నేర్చుకుంటేనే మీరు అన్నీ అవుతారు ఏం వచ్చినామా టీచర్ ఇచ్చిన గుడ్డు తిన్నామా అన్నం తిన్నామా ముడుకులు తిన్నామా ఇంటికి పోయినామా పడుకున్నామా మళ్ళీ లేచినామా మళ్ళీ వచ్చినామా ఏం నేర్చుకున్నట్లు మీరు ఇక్కడ కొన్ని నేర్చుకుంటే పెద్ద క్లాస్లో పోయిన తర్వాత ఇవన్నీ మీకు వస్తాయి అవి నేర్చుకునేసరికి తొందరగా ఈజీగా అయిపోతుంది అవునా మరి ఇక్కడ నేర్చుకోకపోతే ఆడ
చూడండి 1 2 అరే సాత్విక్ ఇక్కడ చెప్తానే ఉన్నవాడు లాస్ట్ పోయి నిలబడ్డాడు ఇక్కడ రా ముందుకు చేరండి 1 అంకె తెలవాలంటే మనం 1 అక్షరాన్ని తెలుసుకోవాలి కదా అంకె తెలుసుకోవాలా 1 2 3 4 5 గుండమ్మ చెప్పు 1 2 నువ్వు చెప్పు మరికంట 1 2 3 4 5 तू बोल 1 2 3 4 నువ్వు చెప్పు ఆఫాన్ నువ్వు చెప్పు నేను 1 2 3 చెప్పినట్లే చెప్పాలి వెరీ గుడ్ तू సైనస్ तू बोल 1 2 3 4 5 6 7 ఆగురా 2 నీకు ఎప్పుడు కొనుకొచ్చుకోవాలన్నా ఎప్పుడు తినాలన్నా తెలియదు నువ్వు వేస్ట్ నువ్వురా ఎంత ఇది ఇదెంత 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 5 చెప్పు 1 అంకె చూడరా 1 అట్లా చెప్పాలి వెరీ గుడ్ క్లాస్ కొట్టండి శివానికి కూర్చు వాట నేర్చుకోవాలి నువ్వు రా సాత్విక్ నువ్వు చెప్పుతావునా నా బిడ్డ ఎంత ఇది వెరీ గుడ్ క్లాస్ కొట్టండి సాత్విక్ కూడా వెరీ గుడ్ క్లాస్ కొట్టండి దాని నువ్వు రారా నువ్వు తర్వాత చెప్పు దాని ఎంత ఇది నువ్వులేము నిత్య క్లాస్ కొట్టండి నువ్వురా ఎంత ఇది 1 ఇది 2 ఇది చెప్పకండి నాకు చెప్తాను 2 3 చెప్పు 3 4 5 కూర్చోబెట్టి అనన్య ఎంత ఇది 5 ఇప్పుడు క్లాస్ పెట్టండి ఒకసారి మనము అరే మంచి కూర్చోరా ఎందుకు కాళ్ళు అంతగానో మరి చెప్పావు కదరా ఎందుకు జరగమ్మా ఎందుకు జరుగు మనము ఇప్పటిదాకా అంకెలు నేర్చుకున్నాం కదా అంకెలు నేర్చుకున్నామా లేదా ఆ అంకెల్లో మనం పాట కూడా నేర్చుకున్నాం ఇప్పటిదాకా ఏమైనా పాట నేర్చుకున్నాము 1 1 1 3 3 3 4 4 4 వచ్చిరానికి అయితే ఇది ఇదేంటిది పూర్వగణిత భావనల్లో మనం ఏం పరిచయం పూర్వగణితంలో మనం ఏం పరిచయం చేసుకున్నాము అంకెలు జతపరచడం అంకెలని మనం అప్పటిదాకా మనం అప్పుడు బోర్డు పైన కూడా రాసినాం కదా పండ్లు 3 పండ్లు 2 పండ్లు తిక్కమక్క చేసినాం అనమాట జతపరచడం మనకు అంకె అర్థమైతే అక్కడ ఉన్న వస్తువు కూడా